దావీదు ఎంత గొప్పవాడంటే, దేవునికి ఎంత భయపడేవాడంటే, దేవుడు తనకు నెమ్మది కలుగజేసిన తర్వాత 3:30 గంటలకు ఒకసారి వెళ్ళి, దేవా నా దేశంలో నాకు నెమ్మది కలిగించావు, నాకు సంతానం ఇచ్చావు. ఎంతమందో సంతానం తెలుసు ఆయన కొడుకులు మీకు? 19 మంది కుమారులు, 4-5 భార్యలు, పరిపాలన ఇన్ని చూసుకుంటూ ఒక దినము 7 సార్లు దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడం మానవులకు అసాధ్యం కదా. ఒక భార్య, 2 బిడ్డలు ఉన్నటువంటి వారు ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం వస్తే ఆదివారము ప్రార్థనకు వెళ్ళినటువంటి వారు క్రైస్తవ జనాలు ఎంతోమందిని మనం చూస్తాం కదా. ఒక చిన్న వ్యాపారం అంటే ఎగరగొడతాం. దేవుడంటే భయము భక్తి లేనటువంటి జనాంగాన్ని నేడు మనం చూస్తాం. దేవుడు నెమ్మది కలుగజేసిన తర్వాత ఆయనను స్తుతించమని దేవుడి వాక్యం చెప్తే, కానీ నెమ్మది కలుగజేసిన తర్వాత ప్రియులారా దేవుని మరిచిపోతున్నారు.